ఆయన పేరు చాలా మందికి టక్కున గుర్తుకు రాదు. మనిషిని చూడగానే గుడ్డు మంత్రి అన్న పేరు మాత్రం వెంటనే వచ్చేస్తుంది. మంత్రి పదవి పోయి 2 సంవత్సరాలు దాటినా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మాత్రం గుడ్డు మంత్రి అన్న పేరు సెటిల్ అయిపోయింది. కోడిగుడ్డుపై ఆయన చేసిన అవివేకమైన కామెంట్స్ అందుకు కారణమని చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి చెందిన గుడివాడ అమర్నాథ్ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. అందులో చాలా వరకు అనవసరమైనవే ఉంటాయని చెప్పుకోవాల్సిందే. తాజాగా ఏపీ హోం మినిస్టర్ అనితను మేకప్ మంత్రి అంటూ అమర్నాథ్ సంబోధించడంతో టీడీపీ వాళ్ళు ఆయనకు గట్టిగా ఇచ్చేస్తున్నారు. మాటలు అదుపులో పెట్టుకోకపోతే టీడీపీ శ్రేణులు ఆయన నాలుక కోసేస్తాయని పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి హెచ్చరించారు. ఇప్పుడు గుడివాడకు వ్యతిరేకంగా నిరసనలు, దిష్టిబొమ్మలు తగలబెట్టడాలు జరుగుతున్నాయి. మంత్రి అనిత కూడా ఉత్తరాంధ్ర ప్రాంతవాసి కావటంతో వైసీపీ వ్యతిరేకులంతా ఇప్పుడు ఆమె చుట్టూ చేరుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. 5 ఏళ్ల వైసీపీ పాలన తర్వాత ఇప్పుడు కూటమి అక్కడ క్లీన్ స్వీప్ చేసినప్పటి నుంచి వైసీపీ బాగా అసహనానికి లోనవుతోంది. ఉత్తరాంధ్రలో కాస్త క్యాడర్ బలమున్న పార్టీ కావడంలో అక్కడి నాయకులు కూడా అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తూ ఉంటారు. ఉత్తరాంధ్ర వైసీపీలో గట్టిగా పాతుకుపోవాలనుకుంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయినదానికి కానిదానికి ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. ఉమ్మడి విశాఖలో వైసీపీకి తానొక్కడే ప్రతినిధిని అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఇప్పుడు మంత్రి అనితపై ఆయన చేసిన వ్యాఖ్యల దుమారం రాష్ట్రం మొత్తం ప్రతిబింబిస్తోంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నరసయ్యపేటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఒక మేకప్ మంత్రి ఉన్నారు. ఆమెను ఒక గంట సేపు ఎండలో ఉంచితే కిలో మేకప్ రాలి పడుతుంది. ఆ మేకప్ రంగులతో ఇంటి గోడకు పుట్టి వేసుకోవచ్చు అని అమర్ నోరు పారేసుకున్నారు. ఆమె ఏ ఉద్యోగాలు చేశారో, ఉద్యోగం కోసం ఎలాంటి కష్టాలు పడ్డారో తెలీదు. కానీ అలాంటి కష్టాలైతే మా మహిళలు పడేందుకు సిద్ధంగా లేరు అని పేర్కొన్నారు. తాను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరుగుతూ తనపై విమర్శలు చేయడానికి అనితకు సిగ్గుశరం ఉందా అన్నారు. గుడివాడ తీరుపై టీడీపీ నేతలు, అనిత మద్దతుదారులు ఎదురుదాడి మొదలుపెట్టారు. వైసీపీలో మహిళలకు గౌరవం లేదా అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం గుడివాడపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. వైసీపీకి మహిళలంటే గౌరవం లేదని టీడీపీ నేతలు అంటూ ఉంటే, మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నదే టీడీపీ అని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ వ్యవహారంలోనే మాజీ మంత్రి అమర్నాథ్ పై ఎంపీ బైరెడ్డి శబరి మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలపై నోటికి ఏది వస్తే అది మాట్లాడటం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. మాటలు అదుపులో పెట్టుకోకపోతే మహిళలు తమ నాలుకలు కోస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఎంపీ హెచ్చరించారు. ఏదేమైనా గుడివాడ అమర్నాథ్ తీరు మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు అస్సలు కానే కాదు. మహిళల వస్త్రధారణ, మేకప్ పై వ్యాఖ్యలు ఆయన హోదాకు తగినట్లుగా లేవు. రాజకీయాల్లో స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు గౌరవప్రదంగా ఉండాలే కానీ వారిని కించపరిచేవిగా ఉండకూడదు.